వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వర్ణమాలల్లో వ్యాకరణం ఎలా నేర్చుకోవాలని మీకు తెలియజేస్తాను. అయితే వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని చెప్పేసి 3 భాగాలుగా విభజించాము. అచ్చులను మనము పలికే విధానాన్ని బట్టి అచ్చులని హ్రస్వాలు అని చెప్పేసి, దీర్ఘాలు అని చెప్పేసి 2 భాగాలు విభజించాము. అయితే ఇక్కడ నేను బ్లూ కలర్లో ఉన్న అక్షరాలన్నిటినీ వీటిని హ్రస్వాలు అని అంటాము. ఈ పింక్ కలర్లో ఉన్న అక్షరాలన్నిటినీ మనము దీర్ఘాలు అంటాము. అయితే ఇక్కడ నేను ఈ బ్లూ కలర్లో ఎలా పలుకుతారో చూడండి. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. ఇవి నేను నార్మల్గా పలుకుతున్నాను, అంటే కొంత సమయం మాత్రమే తీసుకుంటున్నాను. అంటే ఒక మాత్ర సమయం అనమాట. అంటే ఒక రెప్పపాటు కాలాన్ని ఒక మాత్ర అని చెప్పేసి అంటాం. అలాంటి అక్షరాలన్నింటినీ మనము హ్రస్వాలు అనేసి అంటాం. ఇక్కడ పింక్ కలర్లో ఉన్న అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి కొంచెం దీర్ఘం తీసి పలుకుతూ ఉన్నాను కాబట్టి వీటిని దీర్ఘాక్షరాలని చెప్పేసి మనము చెప్తూ ఉంటాము. తర్వాత హల్లుల్లో ఇక్కడ హల్లులు అక్షరాలన్నిటినీ మనము ఐదు వరుసల్లో మనం రాసుకుంటాం. వీటిని వర్గాక్షరాలని చెప్పేసి అంటాము. 1, 2, 3, 4, 5 ఇలా ఐదు వరుసల్లో మనకు కనబడుతుంది. అయితే మొదటి వరుసలో ఉన్న అక్షరాలని కా, చా, టా, తా, ప అనే అక్షరాలని మనము పర్షములు అని చెప్పేసి అంటాము. ఈ పర్షాలనేటివి కఠినంగా మనం పలుకుతూ ఉంటాం కాబట్టి హల్లుల్లో ఇవి కఠినంగా పలుకుతాం కాబట్టి వీటిని కాచాట తాప అనే వాటిని మనము పర్షాలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా నేను గ్రీన్ కలర్లో పెట్టాను గా, జాడ, దాబ. ఇవి చాలా తేలికగా పలుకుతూ ఉంటాం కాబట్టి వీటిని సరళములు అని చెప్పేసి అంటాం. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న వాటిని ఇక్కడ ఖ, ఘ, ఛ, ఛ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. రెండో వరుసలో ఉన్నవి, 4వ వరుసలో ఉన్నవి కలిపి మనము వర్గాక్షరాలని, వర్గయుక్కులు అని చెప్పేసి కూడా అంటాం. ఇక చివరి వరుసలో ఉన్న అక్షరాలని ఆరెంజ్ కలర్లో పెట్టాను. ఇవి పిల్లలకు అందరికీ తెలియజేయడానికి బాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కలర్ నేను ఎంచుకున్నాను. అయితే ఈ చివరిలో ఆరెంజ్ కలర్లో ఉన్న అక్షరాలని న్యా, అన్ని, అన్న, నా, మ అంటే వీటిని అనునాసికములు అంటాము. అనునాసికములు అంటే ముక్కు ద్వారా పలికే అక్షరాలని మనకు అనునాసికములు అని చెప్పేసి అంటాము. ఇంకా చూసినట్లయితే ఇక్కడ కాచాట తాప, గా, జాడ, దాబ వీటిని అల్ప ప్రాణాక్షరాలని కూడా మనం చెప్పుకుంటాము. వీటిని ఈ రెండింటిని కలిపి పరుషాలని, సరళాలని కలిపి మనము రెండింటిని కలిపి అల్ప ప్రాణాక్షరాలని అంటాము. ఇంకా ఈ రెండో వరుసలో ఉన్నవి, ఈ 4వ వరుసలో ఉన్న అక్షరాలని మహాప్రాణాక్షరాలని కూడా అంటాము. వర్గయుక్కులని కూడా మనము వీటిని అంటాము. ఈ పర్షాలు, ఈ సరళాలు కాక మిగిలిన అన్ని అక్షరాలని మనము ఏమంటామంటే స్థిరాలు అని చెప్పేసి అంటాము. ఈ పర్షాలును, ఈ సరళాలు కాక అంటే ఇవి ఇక్కడ ఏంటివి, ఈ వర్గాక్షరాలు ప్లస్ ఈ అక్షరాలన్నింటినీ కలిపి మనము ఏమంటామంటే స్థిరాలు అని చెప్పేసి అంటాము. ఇంకా ఈ స్పర్శాలు చూసినట్లయితే ఇక మన పర్షాలు ఉన్నాయి కదా, ఈ పర్షాలును ఈ సరళాలు రెండు కలిపి అక్షరాలు క, ఖ, గ, ఘ, ఞ. ఇక చవర్గంలో అక్షరాలు చ, చ, ఛ, జ, జ, ఝ, ఇని. టావర్గంలో అక్షరాలు ట, ఠ, డ, ఢ, అన. తావర్గంలో అక్షరాలు థ, థ, ద, ధ, న. పవర్గం అక్షరాలు ప, ఫ, బ, భ, మ. ఇలాగా మనము అడ్డంగా ఒక్కొక్క కావర్గమని, చావర్గమని, టావర్గమని, తావర్గమని, పావర్గం అని చెప్పేసి చెప్పుకుంటాం వీటిని. ఇక్కడ పరుషాలు, ఈ సరళాలు కాక మిగిలిన అన్ని అక్షరాలన్నిటిని కలిపి మనము ఇక్కడ స్థిరాలు అని చెప్పేసి అంటాము. స్థిరాలు ఇవి స్థిరాలు అనేటివి 25 అక్షరాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ ఈ వర్గయుక్కుల్ని కలిపి, అనునాసికములని కలిపి, ఇవన్నిటినీ కలిపి మనము వీటిని స్థిరాలు అని చెప్పేసి అంటాము. ఇక కా నుండి మా వరకల అక్షరాలన్నింటినీ మనము స్పర్శాలు అని చెప్పేసి అంటాము. ఈ స్పర్శాలు అనేటివి 5 వర్గాలుగా పెంచాము. 1, 2, 3 అలా వర్గాలు అంటే కావర్గం అని చెప్పేసి చావర్గమని, టావర్గమని, తావర్గమని, పావర్గమని మనం ఇక్కడ విభజించాం. అయితే ఇంతకుముందు మనము ఇలా 5 వరుసలుగా ఇలా చెప్పుకున్నాము. కానీ ఇక్కడ చూసినట్లయితే స్పర్శాలు అనేటివి ఇలా మనకు కాచాట కావర్గం అని చెప్పేసి చావర్గమని, టావర్గమని, తావర్గమని, పావర్గమని మనము 5 వర్గాలుగా విభజించాము. ఈ 5 వర్గాలని
మనం ఏమంటామంటే స్పర్శాలని చెప్పేసి అంటాము. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం కదా. ఇది మిగిలిన వ్యాకరణం అనేది రేపు పార్ట్ 2లో నేర్పిస్తాను మీకు. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.